ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయారు. సత్తుపల్లి పట్టణ బీఆర్ఎస్ కౌన్సిలర్ పై కాంగ్రెస్ గుండాలు దాడి చేశారు. స్థానిక 8వ వార్డు కౌన్సిలర్ చాంద్ పాషా మెకానిక్ షాప్ నిర్వహిస్తున్నాడు. ఆయన సోమవారం రాత్రి షాప్ మూసేసి బైక్ పై ఇంటికి వెళ్తుండగా వేంసూరు రోడ్లోని పెట్రోల్ బంక్ సమీపంలో ఎన్టీఆర్ కాలనీకి చెందిన కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డగించి దాడి చేశారు. గాయాల పాలైన పాషాను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పాషాను మున్సిపల్ చైర్మన్ మహేష్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పరామర్శించారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయారు. సత్తుపల్లి పట్టణ బీఆర్ఎస్ కౌన్సిలర్ పై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారు. స్థానిక 8వ వార్డు కౌన్సిలర్ చాంద్ పాషా మెకానిక్ షాప్ నిర్వహిస్తున్నాడు. ఆయన సోమవారం రాత్రి షాప్ మూసేసి బైక్ పై ఇంటికి వెళ్తుండగా వేంసూరు రోడ్లోని పెట్రోల్ బంక్ సమీపంలో ఎన్టీఆర్ కాలనీకి చెందిన కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డగించి దాడి చేశారు. ఈ దాడికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, ఈ దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు? సత్తుపల్లి పట్టణంలో గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల పైన కానీ, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల పైన కానీ, కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకుల తీరు, వ్యవహార శైలి కొంత అభ్యంతరకరంగా ఉంది. దాడులు అట్లాగే బెదిరింపులు జరుగుతున్నాయని చెప్పి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే గత రాత్రి చాంద్ బాషా, ఎవరైతే 8వ వార్డు కౌన్సిలర్ చాంద్ బాషా ఉన్నారో, ఆయన తన షాపు మెకానిక్ షాప్ మూసేసి ఇంటికి వెళ్తున్న సందర్భంలో పెట్రోల్ అయిపోయిందని చెప్పేసి స్థానిక పెట్రోల్ బంక్ దగ్గర ఆగిన సందర్భంలో బండి అడ్డం పెడతారు. ఎన్టీఆర్ కాలనీ, సత్తుపల్లిలో ఉన్నటువంటి ఎన్టీఆర్ కాలనీ చెందినటువంటి కాంగ్రెస్ నాయకులు కొప్పుల సాయి, ఎర్రంశెట్టి సాయి దినేష్, కర్ణాటి వెంకటేశ్వరరావు, ఎర్రంశెట్టి దిలీప్, జక్కంపూడి నాగు, వీళ్ళంతా కూడా అక్కడ గుమ్మిగూడి ఉండి ఉద్దేశపూర్వకంగానే ఒక బైక్ అడ్డం పెట్టడంతో పాటు చాంద్ పాషానే నువ్వు బైక్ అడ్డం పెట్టావని వాగ్వాదాన్ని దిగుతారు. లేదు, నేను బైక్ అడ్డం పెట్టలేదనేటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటువంటి క్రమంలో ఆయన పైన దాడి చేసినట్టుగా కూడా చాంద్ బాషా చెప్తున్నారు. పోలీసులను కూడా చాంద్ బాషా ఆశ్రయించారు. తన పైన జరిగినటువంటి దాడిని ఒక రాజకీయ దాడిగా తను చూస్తున్నానని చెప్పారు. ఎందుకంటే ఎటువంటి వారి కక్ష వైపుణ్యాలు కానీ, ఇంత ముందు కానీ వారికి మధ్యలో ఎటువంటి ఘర్షణపూర్వమైనటువంటి వాతావరణం లేనప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగా దాడి చేశారని కూడా చాంద్ బాషా చెప్తున్నారు. చాంద్ బాషాకు గాయాలైనటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి మాజీ ఎమ్మెల్యే, స్థానిక నాయకులు, ఇన్ఛార్జ్ ఎవరైతే సండ్ర వెంకట వీరున్నారో వారు ఒకటిన సత్తుపల్లి చేరుకొని చాంద్ బాషాని పరామర్శించారు. అట్లాగే ఫోన్ చేసి కూడా డాక్టర్లతో మాట్లాడి ముందు మంచి వైద్యం అందించాలని చెప్పారు. తర్వాత పోలీస్ సంబంధించినటువంటి అధికారులకు కూడా ఫోన్ చేసి వాకప్ చేశారు. ఇలాంటి దాడులను ప్రోత్సహించవద్దని, కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా సండ్ర వెంకట విజ్ఞప్తి చేశారు. అట్లాగే చాంద్ బాషా కూడా కంప్లైంట్ రేజ్ చేశారు. పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి ఫిర్యాదును పత్రాన్ని పోలీసులకు అందించారు. ఇట్లా పొలిటికల్ గా రాజకీయ దాడులను ప్రోత్సహించొద్దని కూడా చాంద్ బాషా కోరుతున్నారు. ఇది రిపీట్ కాకుండా చూడాలని కూడా చాంద్ బాషా మొత్తంగా కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎన్టీఆర్ కాలనీకి సంబంధించిన వారిని గుర్తించారు. ఆయన పేరు కూడా వాళ్ళ పేరుతోనే కంప్లైంట్ కూడా రేజ్ చేశారు. రైట్ సాంబా.